హే గైస్, ఇది ఒక న్యూ వీడియో అనమాట. సో గైస్, ఇప్పుడు నేనైతే ఆడబోతుంది GTA 5 గేమ్ అనమాట. సో గైస్, నేను ఆడింది 15 మినిట్స్ అనమాట. 15 మినిట్స్ ఆడుతున్నది అనమాట GTA 5 గేమ్ వచ్చేసి. సో గైస్, రైట్ అనండి. సో మేము ఈ గేమ్ వచ్చేసి GTA 5 గేమ్ అనమాట. GTA 5 మొబైల్లోనే నేను ఆడింది, పీసీలో కాదు గైస్, మొబైల్లోనే ఆడుతున్నాను. ఈ GTA 5 గేమ్ వచ్చేసి ఇది GTA 5 ఆన్ మొబైల్ గైస్. ఇప్పుడు దాని తర్వాత ఫ్రాంక్లిన్ కార్ అయితే ఉన్నారు గైస్. సో దాని తర్వాత ఒక కార్ ఉంది కదా. అబ్బా, పొద్దున్న లేచి టీ తాగేసాను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం వచ్చేసి పొద్దున 9 అయిందా. సర్లే కానీ ఇప్పుడు నేనైతే ఫ్రాంక్లిన్ హౌస్ లొకేషన్ ఎట్టు పోలో మీకైతే చూపిస్తాను. GTA 5లో ఫస్ట్ మీరైతే రైట్ తీసుకొని స్ట్రైట్ తీసుకోవాలన్నమాట. దాని తర్వాత నేను మొత్తం స్ట్రైట్గా వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ఓ అరే, కాళ్ళు గుడ్డేసాను అబ్బో. సో గైస్, నేను గేమ్ ఆడింది మొబైల్లోనే అనమాట. చూడు గైస్, ఓ గైస్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఆ లొకేషన్ ఎక్కడ ఉంటారో మీకు చూపిస్తా. మీకు కూడా ఆ హౌస్ దొరుకుతుంది. దాని తర్వాత స్ట్రైట్గా పోవాలి గైస్. స్ట్రైట్గా అయితే పోవాలి. స్ట్రైట్గా పోయిన తర్వాత మీరైతే సో దాని తర్వాత మీరైతే ఇంకా స్ట్రైట్గా పోవాలి. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఊరి బస్ కనపడుతుంది. అబ్బా, ఇదేంటబ్బా కార్ అయితే ఇలా ఉంటుంది. ఈ గైస్, GTA 5 గేమ్ ఎలా చేసుకోవాలో అని చెప్పాలంటే మీరైతే పార్ట్ 2 వీడియో అయితే కామెంట్ చేయండి, ఓకేనా? దాని తర్వాత ఇప్పుడైతే ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. రౌండ్గా కనపడుతుంది కదా, దాని మీద కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళాలి. దాని తర్వాత కొద్దిగా లెఫ్ట్ టర్న్ చేయాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పోవాలి స్ట్రైట్గా. కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. 1.0 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోండి గైస్. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మీరైతే ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. గైస్, ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక వస్తుంది కదా. ఊరే, ఇదేంటబ్బా, ఇక్కడ ఏదో రట్టం వచ్చింది కార్కి. ముందర డిక్కీ, అరే ఆ డిక్కీ అయితే ఇరిగిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు చూడు గైస్, మనమైతే ఫ్రాంక్లిన్ హౌస్ కాడికి అయితే వచ్చేసామన్నమాట. జస్ట్ 3 కిలోమీటర్స్ అనమాట ఈ ఫ్రాంక్లిన్ హౌస్ వచ్చేసి. మనమైతే ఫ్రాంక్లిన్ హౌస్ కాడికైతే వచ్చేసాం. సో దాని తర్వాత మీరైతే కీబోర్డ్స్ కూడా వస్తుంది గైస్. నేనైతే PAINKILLER పెయిన్ కిల్లర్ పై క్లిక్ చేస్తే చాలన్నమాట. మీరైతే 5 మినిట్స్లో సర్వైవ్ అవుతారు. 5 మినిట్స్లో అయితే సర్వైవ్ అవుతారు. ఇది అనమాట ఫ్రాంక్లిన్ హౌస్. మీకైతే కొన్ని ప్రదేశాలు కూడా అయితే చూపిస్తాం. ఇది వచ్చేసి పడిపోయావు. స్విమ్మింగ్ పూల్ అయితే పడిపోయాను. అబ్బా, ఇల్లు ఎలా ఉన్నో చూద్దాం గైస్. ఫస్ట్ టైం అయితే ఈ ఫ్రాంక్లిన్ హౌస్ అయితే చూడబోతున్నాం. నేను ఆడిన ఏ యాప్ తెలుసా, చిక్కీ యాప్ ఉంటుంది కదా. సో యాప్తోనే ఆడుతున్నాను. నాకు వచ్చేసి మినిమం 34 కాయిన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత ఇది వచ్చేసి బెడ్రూము. దీనైతే ఓపెన్ చేద్దాం. మరి ఇదేంటబ్బా రావట్లా. సరే కానీ ఇంత గన్స్ ఉన్నాయా? గన్స్ లేవే.
ఆగు, నేనైతే చీట్ కోడ్ అయితే చేస్తా. TOOL టూలప్ గైస్. ఇంకొక 10 minutes ఉంది గైస్ ఈ గేమ్ ఆడాలంటే. తొందరగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అలర్జీ గన్ అయితే ఉంది కాబట్టి లేదు. ఫస్ట్ అయితే ఈ గంట అయితే చూస్తా. ఈ గంట అయితే చూసాను గైస్, బట్ అస్సలు బ్రేక్ అవ్వడంలా. అంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇదైతే అస్సలు అవ్వటంలా. నెక్స్ట్ వచ్చేసి యార్ స్విమ్మింగ్ పూల్లో అయితే పడిపోయాను. నెక్స్ట్ వచ్చేసి స్నైపర్ గన్ తీసుకున్నాం. స్నైపర్ గన్ అయితే చాలా పవర్ఫుల్ గన్ను. స్నైపర్ గన్ అంటే స్నైపర్ ఏడబ్బా, ఇదే గైస్. ఇప్పుడు దీన్ని అయితే బ్రేక్ చేస్తున్నాడో లేదో చూద్దాం. దాని తర్వాత మీరైతే అంటే కాదు, కొద్దిగా జూమ్ కూడా ఉంటుంది గైస్. చూడు, జూమ్స్ కూడా ఉంటుంది. స్నైపర్ అయితే చాలా స్ట్రాంగెస్ట్ గన్. ఊరే ఇదేంటబ్బా ఇంత షూట్ చేస్తున్నా కూడా అవ్వట్లా. లేకపోతే ఏం లేదు. ఇప్పుడు RPG అయితే గంట అయితే ట్రై చేద్దాం. RPG అయితే ఫైర్. ఊరి RPGలో కూడా కొద్దిగా ఏం కాల, బట్ కొద్దిగా ఫైర్ అయితే అంటింది. అసలు ఏమైనా చూద్దాం. ఇంకెన్ని బుల్లెట్స్ ఏంటా అబ్బా. ఇక్కడైతే ఫైర్ అయితే అంటింది గ్యాస్, కానీ అయితే కానీ ఫైర్ అయితే అంటింది. కానీ అయితే బ్రేక్ అవడంలో ఫైర్ అయితే అంటింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రెనేట్ అయితే ట్రై చేద్దాం. గ్రెనేట్ డబ్బా 5 గ్రెనేట్స్ ఉన్నాయి. గ్రెనేట్ డబ్బా ఈడే ఉంది. వేద్దాం గైస్. ఇంతకు పేలుతున్నా హడ్డి. ఊరే ఎంతలా ట్రై చేసినా కూడా పేరాలం లేదు గైస్. ఇదైతే బ్రేక్ అవ్వకపోతే బ్రేక్ అవ్వడం లేదే. ఇదైతే బ్రేక్ అయితే అవ్వదు, ఎంత ట్రై చేసినా కూడా. సో ఇప్పుడు నేనైతే ఆ గొడుగు పై మీద ఎక్కేసి స్విమ్మింగ్ చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి అడల్ట్ పూల్, అదంతా వచ్చేసి కిడ్స్ అనమాట. సో దీని మీద ఎక్కుద్దాం. ఎక్కేసాం, గొడుగు పైన అయితే ఎక్కేసాం. ఇప్పుడు డైరెక్ట్గా దూకెళ్ళి రెడీ ట్రీట్. ఫస్ట్ అయితే దీని మీద అయితే గొడుగు పై ఎక్కేసా. సో ఇప్పుడు వెళ్ళి స్పీడ్గా వెళ్ళి అయితే స్విమ్మింగ్ పూల్లో అయితే దూకిస్తా. అరే సరిగా అయితే దూకట్లా, మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. దూకుతానేమో. ఇక్కడైతే గ్లాస్ అయితే క్రాక్ అయితే పడింది, కానీ అయితే గ్లాస్ వచ్చేసి క్రాక్ అయితే పడింది, కానీ అయితే బ్రేక్ అవ్వడంలా. జస్ట్ ఓన్లీ క్రాక్సే వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం అడ్డి పర్ఫెక్ట్గా అయితే స్విమ్మింగ్లో అండర్ వాటర్కి అయితే వచ్చేసాం అన్నమాట. అలాంటే సో దాని తర్వాత అబ్బోబ్బా ఎంత సూపర్ ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కట్టేటి రావడమా. ఇది వచ్చేసి కిడ్స్ పూల్ గైస్. నాకు ఈ కిడ్స్ పూల్ అయితే అస్సలు సరిపోదు. నాకు ఒక మంచి ఐడియా. ఫస్ట్ పై గ్లాస్లో నుంచి ఐడియా పైన కూడా ఉంటుంది కదా. అబ్బా కింద పడ్డాను గైస్. పైన కూడా ఉంటుంది కదా, ఆ పైన కూడా అయితే ఆడదాం. గైస్ పైన కూడా అయితే ఉంటుంది. పైన గ్లాస్ ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా అయితే ఇది ఈ గ్లాస్ కాదు గైస్, పైన ఉంటుంది ఇక్కడ. ఒకవేళ అది ఉంటేనే అదైతే బ్రేక్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ హౌస్, కానీ ఇక్కడ ఏంటబ్బా గ్లాస్ కూడా ఇక్కడ అడ్డంగా ఉంది. సరే ఇప్పుడు గంట అయితే షూట్ చేద్దాం. బుల్లెట్స్ మీద ఫైర్ అయితే వేద్దాం.
దాని తర్వాత బుల్లెట్స్ పై మీద అయితే ఫైర్ అయితే చేస్తున్నా. అరే ఎంత ఫైర్ చేసినా కూడా అయితే బ్రేక్ అవడంలో జస్ట్ అయితే క్రాక్ వచ్చింది బ్రేక్ అవడంలో. ఒరే చిన్న అయితే క్రాక్ అయితే కొద్దిగా అయితే వచ్చింది అనమాట. కానీ అయితే ఫైర్ అయితే అవ్వడంలా. కానీ ఆర్పిజి గన్ కూడా బుల్లెట్స్ అయిపోయినాయి గైస్. ఇప్పుడు స్నైపర్ అయితే ట్రై చేద్దాం. ఒకసారి స్నైపర్తో అయితే ట్రై చేద్దాం. స్నైపర్తో అయితే వస్తుంది. ఊరే స్నైపర్తో చేసినా కూడా అయినా ఏం ఆడవులే గైస్. చూడు గైస్, అయినా ఒక్క చుక్క కూడా అయితే ఏం కాదా. అయినా అయితే పర్వాలా. సర్లే కానీ మనమైతే స్విమ్మింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే గన్ అయితే పక్కనైతే పెట్టేసేయాలి. ఇప్పుడైతే నేనైతే స్విమ్మింగ్ పూల్ కాడికైతే స్నానం అయితే చేస్తాను. యహూ, నీళ్ళేంటబ్బా ఇంత చల్లగా ఉంది. ఇది వచ్చేసి స్టాల్ గైస్. ఇప్పుడు చూడు, ఆహా నీళ్ళైతే చాలా చల్లగా ఉంది. అండర్ వాటర్కి వస్తే చాలు అనమాట. మాకైతే ఎప్పుడు మా స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు చల్లగా ఉంటుంది. నీళ్ళు వచ్చేసి అబ్బాబ్బా నీళ్ళు అయితే చల్లగా ఉంది అండ్ చాలా అయితే బాగుంది. ఫైనల్గా అయితే లోపల అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇదైతే ఇదేంటబ్బా అక్కడ చూడు, ఇక్కడ చాప్ కాడ ఇల్లు ఉన్నది కదా, ఇక్కడ లేదే. ఇక్కడ మన చాప్ కాడ అయితే ఇల్లు ఉండాలి. ఇదేంటో డోరా. ఈ డోర్ అయితే ఎంతసారి అయితే బ్రేక్ చేయలేదు. కానీ చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్, కానీ నాకు ఈ పూల్లోనే సరిపోదు. నాకు ఏంటంటే పెద్ద దాంట్లో అయితే సరిపోతుంది. ఎంత అద్భుతంగా ఉందో. బట్ నాకు వచ్చేసి కాలు అయితే అందదు. జస్ట్ నేను ఇలానే ఈడుకుంటూ అయితే వస్తాను. ఇంకెన్ని మినిట్స్ ఉందబ్బా? ఇంకో 3 minutes ఉంది. ఆ 3 minutes అయితే ఆడదాం. సూపర్ అయితే ఉంది. ఓకే, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ అయితే దూకేద్దాం. సరే యాహూ, నాకైతే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ నాకేంటంటే చిన్నది అయితే నచ్చట్లా. పెద్ద దాంట్లోనే సూపర్గా ఉంటుంది. ఒకసారి మళ్ళీ గొడుగు పై మీద అయితే ట్రై చేద్దాం. అబ్బా పర్ఫెక్ట్గా నాకైతే అండర్ వాటర్ స్విమ్మింగ్ కూడా అయితే వచ్చింది. చూడు అబ్బబ్బా నీళ్ళు అయితే చల్లగా ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. బట్ సపోజ్ అయితే ఇప్పుడైతే మళ్ళీ అయితే దూకపోతున్నాం. యహూ నీళ్ళైతే చల్లగా ఉంది. అలాగే నేను మునిగిపోయాను. కాలు కూడా అయితే ఉంచుతున్నాను గైస్. చూసావు గైస్ కాలు ఎలా ఉంచుతున్నావు. గైస్ మేమైతే ఆడింది GTA 5 గేమ్లో అయితే కాదు, క్లౌడ్ గేమింగ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్తోనే. అదైతే నీట్గానే ఈ పూలే నచ్చింది. టైం వచ్చేసి ఇంకా 0 minutes అనమాట. అండ్ ఆల్సో 1 minute అండ్ 4 coins. చూడు గైస్, అడల్ట్ పూల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. పెద్ద దాంట్లో అయితే చాలా బాగుంది, చిన్న దాంట్లో అయితే నాకు నచ్చట. చూసా గైస్ ఎలా ఈడుతున్నాను. అక్కడైతే స్విమ్మింగ్ అయితే వచ్చు, అండర్ వాటర్ స్విమ్మింగ్ కూడా అయితే వచ్చు. ఇంకా లాస్ట్ 20 seconds అయితే ఉంది.
ఇంకా లాస్ట్ 20 సెకండ్స్ అయితే ఉంది. చల్లగా ఉంది నీళ్ళు వచ్చేసి. హే గాయస్, ఇదే అన్నమాట ఈ వీడియో. ఈ GTA 5లో ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలియాలంటే పార్ట్ 2 వీడియో అని కామెంట్ చేయండి గాయస్. అప్పుడు GTA 5 ఎలా అయిపోయాలో మీకైతే చూపిస్తా. మీరైతే వీడియోకి ఒక లైక్, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ మీకు GTA 5 ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మీరైతే పార్ట్ 2 వీడియోని కామెంట్ చేయండి. ఓకేనా? పార్ట్ 2 వీడియో పెడతాం.